ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రకమైన దాడులు హిందువులపై జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ పై దాడి ఇస్లాం జమాయితే ఇస్లాం అనే ఒక సంస్థ చేస్తుంది. వాళ్ళ ఒక ఉగ్ర సంస్థ. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ని మొత్తం ఇస్లాం రాజ్యంగా మార్చాల్సిన ఒక సంకల్పంతో వాళ్ళు ఒక అవకాశం లభించితేనే హిందువులపై విచ్చలవిడిగా దాడులు, హిందూ సోదరులపై శారీరక దాడులు మరియు హత్యాకాండాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మరి వాళ్ళ ముఖ్యంగా వాళ్ళు అయితే బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళు మతం మార్చుకొని ఇస్లాం మతం స్వీకరించాలనే ఒక ఒత్తిడితో చేస్తున్న ఈ సంఘటన. మొన్న నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, మన హిందువులలో ఐకమత్యం తగ్గుతుంది, రోజు రోజు తగ్గుతుంది. ఎంతసేపు నేను బాగున్నానా, నా పిల్లలు బాగుర్రా, నా పిల్లలు అమెరికా పోయిర్రు, ఆడ చదువుతుర్రు, 10 లక్షల ప్యాకేజు 20 లక్షల ప్యాకేజ్ అని మాట్లాడతారు. అరే హిందువులందరూ బాగుండాలి, కులం గురించి కొట్లాడతారు. కులం ముఖ్యం కాదురా నాయనా, మతం ఉంటేనే కులం ఉంటది, మతం లేని కులం ఏ నుంచి వస్తుందని నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కానీ జనాలకు అర్థమైతలేదు. ఇవాళ హిందుత్వము మనము ఒక పాట ఉన్నది, ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల పాట అని చెప్పి. అది పాలసీ బాగుండాలి. అవసరం పడితే కత్తులు పట్టాలి బిడ్డ, మా దేవతల దగ్గర కత్తులు కూడా ఉంటాయి. అవసరం ఉంటే అందరూ కూడా ఒక క్షేత్ర పాలకులుగా కావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఎక్కడో పాలస్తీనాలా ఏదో గొడవంగానే ఓవైసీ గాడు మొన్న ప్రమాణ స్వీకారానికి పోయి పార్లమెంట్ లో ఏమన్నాడు, జై పాలస్తీనా అన్నాడు. మరి అలా హిందువులపై దాడులు జరిగితే ఈ సెక్యులర్ కుక్కలు ఉరుతూనే ఉంటాయి. సెక్యులర్ కుక్కలు దునియా సెక్యులర్ కుక్కలు ఉడుతున్నాయి. ఈ దశాబ్దంలో నేను చూసిన 10 ఏళ్లలో ఎన్ని సెక్యులర్ కుక్కలు. ఏమనంటే వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు మేము మేధావులు కాదు, తొప్పకట్ట కాదాలు. అత్యంత నీచమైన హిందూ వ్యతిరేక శక్తులు ఇవన్నీ హిందూ వ్యతిరేక శక్తులు. ఇవాళ భారతదేశంలో నివసిస్తున్న ఉగ్రవాదులు ఎవరన్నా ఉండంటే ఈ సెక్యులర్ వాదులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి. వీళ్ళందరూ మన శత్రువులుగా భావించాలి. ఒక ఇస్లామే కాదు, గొర్రెబిడ్డలు అలాగే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు శాప కింద నీరు లెక్క ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. మొన్న ఒక గొర్రెబిడ్డ పాస్టర్ అడిగిండు నన్ను, అయ్యప్ప స్వామి కొండకు పోతున్నారు కదా, అయ్యప్ప స్వామి యాక్సిడెంట్ చనిపోయారు, మీ అయ్యప్ప స్వామి ఏం చేయలేదా అని అడిగిండు నన్ను. నేను చెప్పిన, మీ ఏసయ్యకు శిలువేస్తే ఆయన ఏం చేసుకోలేదు, మా అయ్యప్ప స్వామి సంగతి తర్వాత చూద్దాం బిడ్డ, ముందు మీ సంగతి చూసుకోండి అని చెప్పిన. ఇట్లా రకరకాల మాయ మాటలు చెప్పి వీళ్ళు శత్రువులు. ఇవాళ హిందుత్వము పై దాడి అంటే ఒక ఫిజికల్ దాడి చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నాయి ఇవాళ హిందుత్వానికి. 360 డిగ్రీస్గా మనం టార్గెట్ చేస్తున్నారు. మత మార్పిడి కుక్కలు, జిహాదులు, లవ్ జిహాద్లు, రకరకాల లవ్ జిహాద్లు అవుతున్నాయి. ఎంతో మంది ఆడపిల్లలు మన ఆడపిల్లలపై పడుతూ దానికి ఫండింగ్, ఉగ్రవాద సంస్థలు, ఇవన్నీ తిప్పికొట్టాలంటే హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి హిందువులందరూ అంత ఏకమై ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాయి. ఎవరికారు మనసులో ప్రశ్నించుకోవాలి. మనం ఎవరన్నా దాడి చేస్తే మరి ఎంతమంది స్పందిస్తుర్రు? చాలా తక్కువ మంది స్పందిస్తున్నారు. ఎవరు చూడు హిందువులు అంటే లోకం అయిపోయింది. హిందూ దేవుళ్ళపై అడ్డగోలు వ్యాఖ్యలు. ఏమన్నా అంటే వాక్ స్వాతంత్రం అని మాట్లాడతారు. వాక్ స్వాతంత్రం ఉన్నంత మాత్రాన పక్కని మనోభావాలు కించపరిచే హక్కు ఎవరికన్నా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాయా. ఇవాళ పైరి నరేష్ గారికి పడ్డాయి కదా తనులు, మాట్లాడుతున్నాడు. ఇవాళ కదిరి కృష్ణ గారికి కూడా పడాలని చెప్తున్నాను నేను. ఇవాళ పోలీస్ శాఖ వారు, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. వేరే వాళ్ళ మనోభావాలను కించపరిస్తే, ముఖ్యంగా హిందువుల మనోభావాలను కించపరిస్తే బిడ్డ మేము రోడ్లపైకి వస్తే మాత్రం తలలు నాలుకలు తెగ్గొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీతోటి శాత కాకపోతే చెప్పండి, మేము రంగంలో దిగుతాం. మరి శాంతి భద్రతల సమస్య వస్తే మీరు తట్టుకోగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. మనం ఓటేసే ముందు ఆలోచించాలి ఎవరికి ఓటేస్తున్నామని. ఇవాళ సెక్యులర్ కుక్కలు ఎవరైనా మాట్లాడుతున్నారా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను. ఎవరు స్పందిస్తలే.
ఇవాళ ఇదే మోదీ గారికి ఫుల్ మెజారిటీ ఉంటే ఆడ బంగ్లాదేశ్ లోపల పోయి కొడుతుంటే బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన కూడా మోదీ గారు ఊరుకోరు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిన అవసరం పడితే భారత ఆర్మీని బంగ్లాదేశ్ లకు పంపించి మరి మన హిందూ సోదరులను కాపాడతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. మరి మీరు అందరూ కూడా ముఖ్యంగా ఐకమత్యంతో ఉండాలి. ఎవరికైనా హిందూ సోదరునికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఇబ్బంది అయిందంటే 5 మంది 10 మంది పోతే పోలీసు వాళ్ళని మనని ఆడుకుంటారు. ఒక 50,000 మంది పోవాలి. ఏడనన్నా ఏ హిందూ సోదరుడికి ఇబ్బంది వచ్చినా, ఏ గోరక్షకుడికి ఇబ్బంది వచ్చినా, ఏ హిందూ రక్షకుడికి ఇబ్బంది వచ్చినా ఒక 50,000 మంది పోయి ముట్టడిస్తే ఎవడన్నా ఆగుతాడా? ఈ ప్రభుత్వాలు దిగొస్తే మన కాళ్ళ కాడికి, అవునా కదా? మరి ఏదైనా హిందూ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి, హిందూ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అన్ని సంఘాలు ఏదైనా ఇష్యూ అయినప్పుడు, ఏదైనా సందర్భంగా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అన్ని సంఘాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి సమయాభావం ఉంది, ఇంకా కసిగా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నా. టైం అయిపోతుంది, ఇంకా వక్తలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఏ హిందూ సోదరుకి ఏ ఇబ్బంది అయినా అందరం ఫైట్ చేద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన చేతన్ గారికి